ఫెడరేషన్ వాళ్ళు. అందుకోసమే అని చెప్పేసి ఇక జానీ మాస్టర్ గారి పైన బ్యాన్ ని మేము ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఫెడరేషన్ వాళ్ళు ప్రకటించేశారు. దీనిపైన అటు జానీ మాస్టర్ గారు స్పందిస్తూ ఇష్యూ ఈ విధంగా ముగిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఇష్యూ వలన చాలా మంది డాన్సర్స్ ఇబ్బందులు పడ్డారు. చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన చిరంజీవి గారికి, కాకినాడ నుంచి ఫోన్ చేసి సర్దుకుపోవాలని చెప్పేసిన బాలయ్య గారికి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలిపారు జానీ మాస్టర్ గారు. అటు సుమలత గారు కూడా మాట్లాడారు. సో ఈ ఇష్యూ ఇక్కడితో సద్దుమణగడం చాలా సంతోషంగా ఉంది. జానీ మాస్టర్ గారి పైన బ్యాన్ ఎత్తివేయడం సంతోషంగా ఉంది. ఇక్కడ డాన్స్ అసోసియేషన్ నడుస్తుందంటే డాన్సర్స్ 100 రూపాయలు ఇచ్చే చందాతో కూడా రన్ అవుతుంది అని చెప్పేసి ఇలా వాళ్ళ ఒపీనియన్స్ ను అక్కడ మాట్లాడడం అయితే జరిగింది. సో ఏదేమైనా ఇష్యూ ఇక్కడతో సద్దుమణిగిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఇక జానీ మాస్టర్ గారి పైన ఎటువంటి బ్యాన్ ఉండదు, మేము ఎత్తేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ తో మేము సాటిస్ఫై అయ్యాం, ఇక మీదట అసోసియేషన్ అనేది సుమలత గారు వాళ్ళ టీమ్ తోనే కార్యకలాపాలు, ఆమె అధ్యక్షతనే కార్యకలాపాలు నడుస్తాయని చెప్పేసి ప్రకటించేశారు. మరి ఈ ఇష్యూ ఇక్కడతో సద్దుమణిగిపోయినట్టేనా, ఇంకా ఏమన్నా ఇష్యూ జరుగుతాయా, మరి 26న ఈ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయా, ఇవన్నిటికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా ఇటు బాలయ్య గారు కావచ్చు, లేకుంటే చిరంజీవి గారు కావచ్చు, ఇప్పటికీ ఇండస్ట్రీలో పెద్ద ఎవరు అని అంటే వీళ్ళిద్దరి పేర్లే మనకు ప్రముఖంగా వినిపిస్తాయి, ఎందుకంటే వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి. సో అటు చిరంజీవి గారు గతంలోనే జానీ మాస్టర్ గారిని, శేఖర్ మాస్టర్ గారిని పిలిపించుకొని ఇష్యూ ఎప్పుడైతే వైరల్ అయిందో, ఎప్పుడైతే జానీ మాస్టర్ గారికి, శేఖర్ మాస్టర్ గారికి పడట్లేదు, వివాదాలు నడుస్తున్నాయని చెప్పేసి ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి, అప్పుడే ఆయన పిలిపించుకొని ఒక లంచ్ కూడా చేశారు, ఆరా తీశారు ఏం గొడవలు జరిగాయని చెప్పేసి, అవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తారని కూడా చెప్పారు. ఈవెన్ డాన్సర్స్ కి ఇన్సూరెన్స్ చేయించడానికి రామ్ చరణ్ గారు 40 lakhs ఇచ్చారని చెప్పేసి కూడా జానీ మాస్టర్ గారు ప్రకటించారు. సో అంత ఆ కుటుంబం అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళ గొప్పతనం గురించి కూడా చెప్పారు ఆ ప్రెస్ మీట్ లో. ఆ తర్వాత బాలయ్య గారు కూడా ఈ ఇష్యూ గురించి ఆరాధిస్తారు, జానీ మాస్టర్ గారికి ఫోన్ చేశారు, ఏం జరిగిందో తెలుసుకున్నారు, సర్దుకుపోవాలి, దీని సమస్యని పరిష్కరించే విధంగా వేయాలి అని చెప్పేసి ఆయన సలహాలు ఇచ్చారు. సో ఆ సలహాలు పాటించడం పైనే ఇప్పుడు ఈ సమస్య సద్దుమణిగింది అని చెప్పేసి జానీ మాస్టర్ గారు ప్రకటించారు. సో మరొకసారి అటు చిరంజీవి గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, ఈ విధంగా ఇండస్ట్రీలో సమస్యల్ని తమ సమస్యలుగా భావించి పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందుకు ఇదొకటి నిదర్శనం అని చెప్పుకోవాలి. సో ఇంత ఇష్యూ క్రియేట్ అయిన ఈ డాన్సర్స్ అసోసియేషన్ ఫైనల్ గా క్లియర్ అయిపోయింది. అటు ఫెడరేషన్ వాళ్ళకు అండ్ అసోసియేషన్ కి మధ్య ఒక సత్సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. ఇక మీదట సుమలత గారు అండ్ వాళ్ళ అధ్యక్షతనే ఈ టీం అంతా కూడా, అసోసియేషన్ అంతా కూడా రన్ అవుతుంది అని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. సో ఫైనల్ గా అలా చిరంజీవి గారు అండ్ బాలయ్య గారి చొరవతో డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి అయితే పుల్ స్టాప్ పడినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. సో తదుపరి మరి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, బట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది అది మేజర్ గా అయితే వాళ్ళ సమస్య. సో చూద్దాం మరి ఇంకా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇలా డాన్సర్స్ అసోసియేషన్ ప్రాపర్ గా రన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా కూడా డాన్సర్స్ అసోసియేషన్ లో వివాదాలు ఉండడం, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో రీసెంట్ గానే అటు జానీ మాస్టర్ గారికి, శేఖర్ మాస్టర్ గారికి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పేసి ఒక వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. అంటే ఎలక్షన్స్ జరపాలా లేదా, బై ఎలక్షన్స్ జరపాలా లేదా అన్నదానికి వాళ్ళు ఎలక్షన్స్ అయితే నిర్వహించారు. ఆ టైంలో జరిగిన గొడవ, దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అటు జానీ మాస్టర్ గారి పైన ఫెడరేషన్ వాళ్ళు నిషేధం విధించడం, ఆయన పనిచేస్తే మిగతా 23 క్రాఫ్ట్లు పనిచేయవు అని చెప్పేసి ఒక చెప్పేయడం అయితే జరిగింది. సో దీంతో జానీ మాస్టర్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయిపోయారా అన్న వార్తలు 2 రోజులుగా కూడా గుప్పమన్నాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అయిపోయిందని, అటు పరిష్కారం చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారే చూపించారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, మరి బాలయ్య గారు కావచ్చు, లేకుంటే చిరంజీవి గారు కావచ్చు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, జానీ మాస్టర్ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో రీసెంట్ గా అంటే అసోసియేషన్ లో గొడవలు, గందరగోళాలు ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అసోసియేషన్ లో ఆ బాడీ ఉంటుంది కదా, దాంట్లో 17 మంది మెంబర్స్ ఉన్న దాంట్లో 10 మంది వరకు అయితే రిజైన్ చేసేసారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎందుకు వాళ్ళు ఏ విధంగా రిజైన్ చేశారన్న దానికి ఇటు అధ్యక్షురాలు సుమలత గారు ఆమె రీజన్స్ ఆమెకు చెప్పారు, ఇటు రిజైన్ చేసిన వాళ్ళు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. అలా ఒక వార్ అయితే ఇద్దరి మధ్య అయితే నడిచిన విషయం తెలిసిందే. సో అలా అయితే రిజైన్ చేసిన ఈ 10 మంది ప్లేస్ లో ఇంకా వేరే వాళ్ళని నియమించడానికి వాళ్ళు బై ఎలక్షన్స్ అయితే పెట్టారు లాస్ట్ సండే. పెట్టడంతో అక్కడ అది ప్రాపర్ గా జరగట్లేదని చెప్పేసి రిజైన్ చేసిన వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ తో, వాళ్ళ సపోర్టర్స్ తో అక్కడికి వచ్చి
అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఒక గందరగోళము, ఒక గొడవ లాంటి ఒక పరిస్థితి నెలకొంది. సో శేఖర్ మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి మధ్య మాట అటువంటివన్నీ కూడా, ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టారు. అటు జానీ మాస్టర్ గారు అండ్ సుమలత గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారు పిలిచి మాట్లాడిపించుకున్నారు. శేఖర్ మాస్టర్ గారు అండ్ జానీ మాస్టర్ గారు, చిరంజీవి గారు ముగ్గురు కలిసి లంచ్ కూడా చేశారు. అసలు వాళ్ళిద్దరూ సోదర భావంతో ఉన్నారు. ఎటువంటి గొడవలు వాళ్ళ మధ్య లేవు. వైరల్ అవుతున్న వీడియోల్లో అసలు ఏమాత్రం స్పష్టత లేదు. అది చిన్న ముక్కలు మాత్రమే అన్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ బై ఎలక్షన్స్ జరపాలా లేదా అన్న ఎలక్షన్స్ కి ఫెడరేషన్ వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెందలేకపోవడంతో ఆ ఎలక్షన్స్ ముగియక ముందే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఫెడరేషన్ లేకుండా ఎలక్షన్స్ ఏంటి అని చెప్పేసి శేఖర్ మాస్టర్ గారు క్వశ్చన్స్ రైజ్ చేయడం, ఇదే ఆ గొడవకి కారణం అని చెప్పేసి తెలుస్తుంది. అయితే రిజైన్ చేసిన 10 మంది కంప్లీట్ గా ఎలక్షన్స్ పెట్టాలి, వేరే అధ్యక్షురాలను ఎన్నుకోవాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా సుమలత గారు చెప్పారు. మా టర్మ్ ఇంకొక 1.5 year ఉంది, మేము ఎలా రిజైన్ చేస్తాం, కష్టపడి గెలిచామని చెప్పేసి అటు సుమలత గారు కూడా మాట్లాడడం జరిగింది. సో అలా అటు రిజైన్ చేసిన వాళ్ళకి సుమలత గారికి మధ్య మాట. సో ఇటువంటి గొడవలే ఫెడరేషన్ లో మన అసోసియేషన్ లో గత కొన్ని రోజులుగా కూడా నడిచాయి. అయితే తీరా ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏమొచ్చింది, జానీ మాస్టర్ గారిని మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు ప్రకటించారు. అంటే వాళ్ళు కంట్రోల్లో లేరు. ఇక జానీ మాస్టర్ దేశంలో ఏ సినిమాకి వర్క్ చేస్తున్నా మేము 23 క్రాఫ్ట్స్, మిగతా వాళ్ళు మేము వర్క్ చేయము అని చెప్పేసి చెప్పారు. ఇది ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసేసారా, ఇప్పుడు ఆయన వర్క్ చేసిన ఏ సినిమాకి మిగతా 23 క్రాఫ్ట్స్ పనిచేయవా అనేది చర్చనీయాంశంగా అయితే మారిపోయింది. అయితే నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఫెడరేషన్ వాళ్ళు, అలాగే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, ప్రముఖులు. జానీ మాస్టర్ అండ్ సుమలత గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టుకున్నారు. అంటే వాళ్ళ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ తమ వర్షన్ అయితే వినిపించే ప్రయత్నం చేశారని చెప్పేసి దానికి కన్విన్స్ అయ్యారు ఫెడరేషన్ వాళ్ళు. అందుకోసమే అని చెప్పేసి ఇక జానీ మాస్టర్ గారి పైన బ్యాన్ ని మేము ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఫెడరేషన్ వాళ్ళు ప్రకటించేశారు. దీనిపైన అటు జానీ మాస్టర్ గారు స్పందిస్తూ ఇష్యూ ఈ విధంగా ముగిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఇష్యూ వలన చాలా మంది డాన్సర్స్ ఇబ్బందులు పడ్డారు. చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన చిరంజీవి గారికి, కాకినాడ నుంచి ఫోన్ చేసి సర్దుకుపోవాలని చెప్పేసిన బాలయ్య గారికి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలిపారు జానీ మాస్టర్ గారు. అటు సుమలత గారు కూడా మాట్లాడారు. సో ఈ ఇష్యూ ఇక్కడితో సర్దుమనగడం చాలా సంతోషంగా ఉంది. జానీ మాస్టర్ గారి పైన బ్యాన్ ఎత్తివేయడం సంతోషంగా ఉంది. ఇక్కడ డాన్స్ అసోసియేషన్ నడుస్తుందంటే డాన్సర్స్ 100 రూపాయలు ఇచ్చే చందాతో కూడా రన్ అవుతుంది అని చెప్పేసి ఇలా వాళ్ళ ఒపీనియన్స్ ను అక్కడ మాట్లాడడం అయితే జరిగింది. సో ఏదేమైనా ఇష్యూ ఇక్కడతో సద్దుమణిగిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఇక జానీ మాస్టర్ గారి పైన ఎటువంటి బ్యాన్ ఉండదు, మేము ఎత్తేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ తో మేము సాటిస్ఫై అయ్యాం, ఇక మీదట అసోసియేషన్ అనేది సుమలత గారు వాళ్ళ టీమ్ తోనే కార్యకలాపాలు, ఆమె అధ్యక్షతనే కార్యకలాపాలు నడుస్తాయని చెప్పేసి ప్రకటించేశారు. మరి ఈ ఇష్యూ ఇక్కడతో సద్దుమణిగిపోయినట్టేనా, ఇంకా ఏమన్నా ఇష్యూ జరుగుతాయా, మరి 26న ఈ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయా, ఇవన్నిటికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా ఇటు బాలయ్య గారు కావచ్చు, లేకుంటే చిరంజీవి గారు కావచ్చు, ఇప్పటికీ ఇండస్ట్రీలో పెద్ద ఎవరు అని అంటే వీళ్ళిద్దరి పేర్లే మనకు ప్రముఖంగా వినిపిస్తాయి, ఎందుకంటే వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి. సో అటు చిరంజీవి గారు గతంలోనే జానీ మాస్టర్ గారిని, శేఖర్ మాస్టర్ గారిని పిలిపించుకొని ఇష్యూ ఎప్పుడైతే వైరల్ అయిందో, ఎప్పుడైతే జానీ మాస్టర్ గారికి, శేఖర్ మాస్టర్ గారికి పడట్లేదు, వివాదాలు నడుస్తున్నాయని చెప్పేసి ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి, అప్పుడే ఆయన పిలిపించుకొని ఒక లంచ్ కూడా చేశారు, ఆరా తీశారు ఏం గొడవలు జరిగాయని చెప్పేసి. అవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తారని కూడా చెప్పారు. ఈవెన్ డాన్సర్స్ కి ఇన్సూరెన్స్ చేయించడానికి రామ్ చరణ్ గారు 40 lakhs ఇచ్చారని చెప్పేసి కూడా జానీ మాస్టర్ గారు ప్రకటించారు. సో అంత ఆ కుటుంబం అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళ గొప్పతనం గురించి కూడా చెప్పారు ఆ ప్రెస్ మీట్ లో. ఆ తర్వాత బాలయ్య గారు కూడా ఈ ఇష్యూ గురించి ఆరాధిస్తారు, జానీ మాస్టర్ గారికి ఫోన్ చేశారు, ఏం జరిగిందో తెలుసుకున్నారు, సర్దుకుపోవాలి, దీన్ని సమస్యని పరిష్కరించే విధంగా వేయాలి అని చెప్పేసి ఆయన సలహాలు ఇచ్చారు. సో ఆ సలహాలు పాటించడం పైనే ఇప్పుడు ఈ సమస్య సద్దుమణిగింది అని చెప్పేసి జానీ మాస్టర్ గారు ప్రకటించారు. సో మరొకసారి అటు చిరంజీవి గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, ఈ విధంగా ఇండస్ట్రీలో సమస్యల్ని తమ సమస్యలుగా భావించి పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందుకు ఇదొకటి నిదర్శనం అని చెప్పుకోవాలి. సో ఇంత ఇష్యూ క్రియేట్ అయిన ఈ డాన్సర్స్ అసోసియేషన్ ఫైనల్ గా క్లియర్ అయిపోయింది. అటు ఫెడరేషన్ వాళ్ళకు అండ్ అసోసియేషన్ కి మధ్య ఒక సత్సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. ఇక మీదట సుమలత గారు అండ్ వాళ్ళ అధ్యక్షతనే ఈ టీం అంతా కూడా, అసోసియేషన్ అంతా కూడా రన్ అవుతుంది.
అని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. సో ఫైనల్ గా అలా చిరంజీవి గారు అండ్ బాలయ్య గారి చొరవతో డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి అయితే ఫుల్ స్టాప్ పడినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. సో తదుపరి మరి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, బట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది అది మేజర్ గా అయితే వాళ్ళ సమస్య. సో చూద్దాం మరి ఇంకా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇలా డాన్సర్స్ అసోసియేషన్ ప్రాపర్ గా రన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా కూడా డాన్సర్స్ అసోసియేషన్ లో వివాదాలు ఉండడం ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో రీసెంట్ గానే అటు జానీ మాస్టర్ గారికి శేఖర్ మాస్టర్ గారికి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పేసి ఒక వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. అంటే ఎలక్షన్స్ జరపాలా